గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇప్పుడే మా ఆవిడ 3 గంటలైంది ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చింది. ఆడ అలా చెకప్ రూమ్లో పెట్టారు, డాక్టర్ చూస్తుంది కదా, ఆ రూమ్లో పెట్టారు. అబ్జర్వేషన్ రూమ్ కదా, అబ్జర్వేషన్ రూమ్లో పెట్టారు. గర్భసంచి అయితే తీశారు, అదేదో బయోప్సీకి టెస్టింగ్ అని కూడా పంపించారు. అది అప్పుడే అక్కడికి ఇచ్చి మొబైల్ భోజనం తెస్తే ఇక్కడ క్యాంటీన్లో తింటే సరిపోయేది. మాదంతా కొంచెం విచిత్రమైన మనుషులు అన్నమాట. మేము మొబైల్ ప్రత్యేకించి మాకు ఏం కావాలి అడిగి తెచ్చాడు. వెజ్ రైస్ తెచ్చుకున్నాం, డబ్బాల్లో స్పూన్తో పెట్టుకుని తినేది. హాస్పిటల్లో కూర్చొని తింటే బాగుంటుందని చెప్పి ఇదంతా హాస్పిటల్ ప్లేసే. ఇక్కడ శుభ్రంగా చెట్లుంటే ఇక్కడ వచ్చి తింటున్నామండి. ఇది పెద్ద హాస్పిటల్ కదా, చాలా ఎంత పెద్ద హాస్పిటల్ అంటే ఒకప్పుడు నాకు ఇట్లా హాస్పిటల్ చూస్తే భయంగా ఉండేది. ఓయమ్మ, ఈ హాస్పిటల్ మనం సామాన్యం రాగలవని. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాను కదా, మా ఆవిడికంటేనే పెద్ద హాస్పిటల్లో చూపిస్తాం. ఆమెకి ఇది మామూలుగా అయితే ఎక్కడ నచ్చదాము. ఇంతకుముందు సంఘమిత్రాలు చేయించాను ఒకసారి, ఇప్పుడు ఇంకా దానికన్నా పెద్ద హాస్పిటల్ అనమాట ఇది. అట్లయితే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆమెకి ఇష్టం లేకుండా మనం చిన్న హాస్పిటల్ తీసుకుపోతే ఆమె ఇంకా అదే గిలిగా ఉంటుంది అనమాట. అందుకని తీసుకురావడం జరిగింది. 3 గంటల సేపు పట్టింది ఆపరేషన్ అయితే మటుకు. ఇప్పుడే తీసుకొచ్చారు. ఇంకా మేము ఇప్పుడు దాకా అక్కడే ఉండి ఇప్పుడే బయటకు వచ్చి ఇక్కడ భోజనం చేసాము. ఇది కూడా హాస్పిటల్ ప్లేసే. ఇదంతా ఇక్కడ చెట్లు ఉంటే చూసారా, ఈ చెట్లు ఉండేరికి ప్రశాంతంగా. అక్కడ హాస్పిటల్ అంటే మనకి ఫెనాయిల్ వాసనలు అవి వస్తాయి కదా, అందుకని ఈ చెట్ల కింద కూర్చొని మా అమ్మాయి నేను భోజనం చేసాం. మా అబ్బాయి బాక్స్ ఉంది, తర్వాత వచ్చి వాడు చేస్తాడు. మా ఫ్యామిలీ వచ్చామండి. మా అబ్బాయి, నేను, మా అమ్మాయి, మొత్తం నలుగురు. ఎక్కడికి పోయిన కుటుంబ సభ్యులు. మేము కుటుంబ సభ్యులు మొత్తం పోవాల్సింది ఎక్కడికి వెళ్ళినా. అంటే ఇంక ఒక ఇల్లు ఉన్నట్టే ఉండాలన్నమాట. అలా ఉంటుంది. అంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదులేండి. ఆపరేషన్ చేసేటప్పుడు మనిషి దగ్గర ఒకరు ఉండాలి, బయటికి పోయి మెడిసిన్ ఒకరు తేవాలి, పైన ఇంకొకరు చూసుకోవాలి. మొత్తం 2 మనుషులు ఉంటే సరిపోయింది, 5 మనుషులు. కానీ మా అబ్బాయి కూడా ఏదైనా అవసరం అయితే మా అబ్బాయిని కూడా పిలిపించుకున్నాము. వాడు సెలవు పెట్టి వచ్చాడు. ఇప్పుడైతే భోజనం చేసాము. సంవత్సరం నుంచి పోయిన మార్చి నుంచి చూపించాము. అప్పుడే ఫస్ట్ సారిగా బయటపడింది. ఎలక్షన్లు అన్నారు, ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ నాకు కొంచెం ఏదో ఇబ్బంది అయ్యి వచ్చా, కాలు దెబ్బ తగిలి కొన్ని రోజులు ఆగాం. ఆటంకాలన్నీ అధిగమించి ఈ రోజుకి కుదిరింది ఆపరేషన్ అనేది. ఈరోజే చేపించాము. భగవంతుడి వల్ల ఈరోజు కూడా వాయిదా పడేది. మా అబ్బాయి డబ్బులు ఏమైనా వస్తాయి అన్నాడు, కానీ మనకు అయ్యేం అదృష్టాలు మనకు వరించలేరా. ఎట్టా మనం పెట్టుకోవాల్సిన డబ్బులు పెట్టుకోవాల్సిందే. మన పోటీ అదృష్టం అనేది రాదు. మనం దానికోసం వెయిట్ చేస్తే మేము భయపడుతుందని చెప్పి నేను తీసుకొచ్చాను. ఇంకెప్పుడో ఏదో కార్డు ఇంకా రాలేదు, ఆ కార్డు వస్తే మళ్ళీ దానికి హాస్పిటల్ దానికి కనెక్షన్ ఉందో లేదు తెలియదు. వేరే హాస్పిటల్ అయితే మా అమ్మాయి ఈఎస్సీ మీద అయినా చూపించచ్చు, మా అమ్మాయి కార్డు మీద అయినా చూపించచ్చు. కానీ ఆమెకి భయం, అంటే డబ్బులు లేకుండా వాళ్ళు చేస్తే సరిగ్గా చేస్తారు లేదని మా ఆవిడికి భయం. ఇంకా చేయించుకునే ఆమెకి భయంగా ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకని డబ్బులు ఖర్చు అయినా సరే ఎన్నిటికో ఖర్చు పెడతాం. సరే, మన బాధలు, మన ఇబ్బందులు, మన కష్టాలు ఇప్పుడు ఉండే ఆరోగ్యం ముఖ్యం కదా. ముందు ఇంటిల్లాలు బాగా చూపించుకోవాలి. ఇంటిల్లాలు బాగుంటేనే కదండి కుటుంబం బాగుండేది. అందుకని ఇంటిల్లాలకి ఖర్చు పెట్టేటప్పుడు వెనకాడకూడదు. చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల చూడండి ఎన్ని అనర్థాలు వచ్చినాయో. అందుకని బాల్య వివాహాలు మంచిది కదా. ఆ రోజుల్లో తెలియక చేశారు, కానీ ఎన్ని సర్జరీలు. 2 పిల్లలు పుట్టేటప్పుడు చిన్న వయసులోని పెద్ద ఆపరేషన్లు, ఆ తర్వాత కాలు కొలెస్ట్రాల్ గడ్డ ఆపరేషన్, ఆ తర్వాత మళ్ళీ 2 కళ్ళు శుక్లాల ఆపరేషన్లు, ఇప్పుడు మళ్ళీ ఈ గర్భసంచి తీసేశారు. డబ్బులు ఖర్చు అయినందుకు కాదు కానీ బాధ, కానీ ఎంత బాధ. మేము ఈ సంవత్సరం నుంచి మేము ఎంత ఆందోళనగా ఉన్నాం. మాకు మా అమ్మాయి భయపడుతుంటే మా అమ్మాయిని బయట కూర్చొని చెప్పి నేను ఆపరేషన్ థియేటర్ కాడ నేను ఆడ నేను మా అమ్మాయి అయితే తట్టుకోలేదు. ఆమె పొద్దున ఏడుస్తుంటే అందుకని అమ్మ రావద్దు నేను చెప్తే, మీరు ఎక్కడున్నా నేను ఇంటికాడ ఒక్కదాన్ని ఉండలేనని చెప్పి భయపడతా ఉంటే మా అమ్మాయి. సరే, ఇంక అమ్మాయి ఒకటైతే భయపడితే నా అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. సరే, అంతకే సాయంత్రం పంపించలే అబ్బాయిని ఆపరేషన్ ఏదాకా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాను. ఇదండి హాస్పిటల్ వాతావరణం. అయితే డబ్బులు ఖర్చు అయినా ఇక్కడ వైద్యం మటుకు బాగుంది. ఎందుకంటే సామాన్యులు మనకన్నా ఇంకా సామాన్యులు అండి, వాళ్ళు కూడా చూపించుకున్న ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం మనిషి ఉంటే కదా మనం ఏదైనా. కానీ ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఏంటంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అన్నిటికీ ఎక్కడెక్కడ ఖర్చు పెడతాం, కానీ ఆరోగ్యానికన్నా కకృతి పడతాం. నేను పడను. మా అబ్బాయి ఆగు నాన్న అన్నాడు, కానీ వద్దురా నాన్న, కకృతి పడకూడదు. ముందు అమ్మ ఆరోగ్యంగా ఉంటాను, నేను అందరం బాగుండేది అని చెప్పాను. ఇంకసారి మీ ఇష్టం అన్నాడు. లేదయ్యా, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను, నేను పెట్టుకుంటాను, నువ్వేం బాధపడద్దని చెప్పాను. వాడు కార్డు కూడా ఇచ్చాడు, నాకు అవసరమైతే ఉంచుకోనా, ఏదైనా అవసరమైతే వాడుకోమని. ఆ జేబులో పెట్టుకున్నా. అమ్మాయి, అబ్బాయి, కుటుంబం
అసలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన కుటుంబ సభ్యులు మన దగ్గర డబ్బు ఉంటే దైవం మన అంటున్నట్టే. అంటే కుటుంబ సభ్యులు అంటే భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు. ఇంతకుముందు మా అమ్మ మేము 5గురు ఉండేవాళ్ళమే. ఇంకా మిగతా బంధువులు, రిలేషన్స్ అవన్నీ అది వేరే పాయింట్. మెయిన్ మన ముందు డబ్బు ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి, కుటుంబ సభ్యులు ఉండాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు అవసరం? డబ్బు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బ్లడ్ అవసరమైతే ఎవరైనా ఒకరు బ్లడ్ ఇవ్వాలన్నారు. మా అబ్బాయి ఆల్రెడీ చాలామందికి ఇస్తుంటాడు. మా అబ్బాయి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంటాడు. మా అబ్బాయి ఈరోజు మా అబ్బాయి చెప్పి ఈ మధ్య వరకు ఇచ్చామంటారంటే, ఇస్తాలే నాన్న, ఇబ్బంది లేదులే అంటే, అవసరమైతే మేము తీసుకుంటాము, మాకు మళ్ళీ మీరు ఇవ్వాలి బ్లడ్ అన్నారు. మా దగ్గరికి తీసుకోండి, ఒక మనిషి మీరు ఇస్తేనే మేము ఇస్తాం బ్లడ్, ఏ గ్రూప్ అయినా కానీ అన్నారు. అంతే కదా, అందరూ తీసుకుంటా పోతే ఇచ్చేవాళ్ళు కావాలి కదా. అందువల్ల కుటుంబ సభ్యులు కూడా ఉండాలి. అచ్చం డబ్బే కాదు, డబ్బు మెయిన్ పాత్ర పోషిస్తుంది. డబ్బు, కుటుంబ సభ్యులు సపోర్ట్. అంటే మన పిల్లలు, మన పెద్దలు. అంటే నాకు పెద్దలు ఎవరు లేరు. మా అమ్మ ఒకటి, అమ్మగారు వెళ్ళిపోయారు. ఇంకొన్నదే నాకు పెద్దలైనా మేము, మా పిల్లలే మాకు సపోర్ట్. నా కుటుంబం నాకు సపోర్టు. డబ్బు ముందు చూపుతో డబ్బు దగ్గర పెట్టుకోవాలి. అంటే అసలు పిల్లలు చూడాలంటే డబ్బు కావాలి కదా మళ్ళీ. అందువల్ల డబ్బు ఉండాలి మెయిన్. తర్వాత మన పిల్లలు సపోర్ట్ ఉండాలి. ఈ ముందు చూపుతో ఉంటేనే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తట్టుకోగలం మనం. చాలామంది అంటారు డబ్బు ఎందుకని. ఈరోజు డబ్బు లేకపోతే నా పరిస్థితి అని చెప్పండి. డబ్బు ఎందుకు? మనుషులు కావాలి. మనుషులు కావాలి ఎప్పుడు. అది కూడా డబ్బు ఉంటేనే మనుషులు కావాలి. ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోతే ఎంత అమౌంట్ అవుతుంది అనుకొని వచ్చింది ఒక లెక్కలో వచ్చాం. ఇక్కడ రావడం మేము వచ్చింది ఒక లెక్క, ఇక్కడికి వచ్చిన తర్వాత అయింది ఇంకొక లెక్క. ఎంత లెక్క అయితే తెలియదు. అన్ని విధాలుగా ధైర్యంగా ఉండబట్టి ఇప్పుడు నేను చెట్టు కింద భోజనం చేసి మాట్లాడగలుగుతున్నా. చూడండి, అందువల్ల ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటేనే మనుషులంతా ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం ఆందోళన లేకుండా, అదే డబ్బు కానీ లేకపోతే ఈరోజు ఆమె బాగలేని దానికి తోడు నాకెంత కోపం వచ్చేది, ఎంత టెన్షన్ వచ్చేది, నాకున్న షుగర్ బీపీ అన్నీ ఉండేవి. అయినా నేను ప్రశాంతం కూర్చొని సర్జరీ చేపిస్తున్నా. అంటే ముందు చూపు, ముందు ఆలోచన. అంటే ముందు చూపు అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏమి లేవు, మన దగ్గర ఏదో వస్తువులు పెట్టుకొని మా వస్తువులు పెట్టుకొని మేము అప్పు తెచ్చుకొని ఈ కార్యక్రమాన్ని అనేది పూర్తి చేపిస్తున్నాం. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అది. అందుకనే డబ్బుని రెస్పెక్ట్ చేయండి. బంధువులు వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే, మీ దగ్గర అన్ని కాజేసుకోండి, అప్పులు చేసుకోండి, మనుషులు కావాలంటారు. మనుషులు కరోనా టైంలో నన్ను ఏకాగ్రం చేశారు. అప్పుడు అర్థమైంది నాకు. మాట ధైర్యం లేదు. ఇప్పుడు మేము ఊరితో మాట్లాడలేదు కాబట్టి ఇంత పెద్ద హాస్పిటల్ మాకు నచ్చినట్టు చేసుకుంటాం. అదే కానీ అందరితో కానీ మాట్లాడితే మీకు ఎందుకు అంత పెద్ద హాస్పిటల్ అది ఇదని ఉచితంగా చేర్చుకోవచ్చు కాదని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఈరోజు కాయ కష్టం చేసుకునే పని చేసుకునే వాళ్ళు కూడా వచ్చి పెద్ద హాస్పిటల్ చేర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ టెస్టులు అన్నీ ఉంటాయి, మంచి వసతులు ఉంటాయి, డాక్టర్లు మంచి డాక్టర్లు ఉంటారు. అసలు ఏ పూటకా పూట పని చేసుకునే వాళ్ళు ఇందాక చూశాను. ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టి చేపిస్తున్నారంట ఆపరేషన్. వాళ్ళు అప్పుడు అనుకున్నాను నేను, మనమే ఇంకా ఒక రకంగా మేలు అనిపించింది. అల్లాడేస్తాము. ఇదండి సంగతి. డబ్బును రెస్పెక్ట్ చేయండి. డబ్బు ఉంటే డబ్బు, కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉండాలి. అంటే మన పిల్లలు, కుటుంబ సభ్యులు. అంతేగాని ఇంకా అత్త, మామ, బావమరిది, ఇంకా పెదమ్మ, చిన్నమ్మ, వీళ్ళందరూ కాదు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఇంకా తర్వాత ఆప్షన్. ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మేమైతే చూసాం కదా ఈ డబ్బాలో తెచ్చుకొని తిన్నాం భోజనం. ఇది భోజనం. వెనక పక్క వచ్చి కూర్చొని తిన్నాం హాస్పిటల్ వెనక. చెట్లు బాగా చల్లటిగా చెట్లు ఉండి, పెద్ద ఓపెన్ ప్లేస్. అసలు వాస్తవంగా ఇంత ముందు అయితే నా చిన్నతనం, నేను ఒక టైంలో అయితే ఇలాంటి పెద్ద హాస్పిటల్ చూస్తే భయపడ్డా. ఇట్లాంటి హాస్పిటల్లో మనం ఎంత ఇద్దో ఏందో అని. అలాంటిది మనం ఈ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడంటే అంతా యూనివర్స్ ఆశీర్వాదం. డబ్బు, సంపద, సమృద్ధి, శ్రేయస్సు యూనివర్స్ విశ్వం ఆశీర్వాదం వల్ల, విశ్వ పాఠాలు మేము ఎక్కువ వినటం వల్ల, విశ్వం మనకు తోడుగా ఉండటం వల్ల ఇదంతా సాధ్యమైంది. తిరిగినన్నా నేను తిరిగినట్టు తిరిగా చెప్తావా? దూరం పెట్టు, ఫోన్ దూరం పెట్టు, నన్ను దూరం పెట్టు. ఎట్టు ఉంటుంది మా నాన్నకి.
కాదు. ఇప్పుడు అనారోగ్యం అనేది మన కర్మ, కానీ అనారోగ్యం చూపించుకోగలుగుతున్నామంటే ఆ భగవంతుడి దయ. అది నిజంగా. భగవంతుడి అనుగ్రహం ఉండబట్టి ఎవరు సపోర్ట్ లేకపోయినా మా కుటుంబం అనుగ్రహానికి భగవంతుడు అనే సపోర్ట్ ఉండబట్టి దేవుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబట్టి ఈరోజు మేము ఇలాంటి కష్ట సమయాన్ని కూడా ఎదుర్కోగలుగుతున్నాం. ఎలాంటి అందుకే లవ్ మనీ, రెస్పెక్ట్ మనీ. అది మనీని రెస్పెక్ట్ చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మనుషులు ముఖ్యం, మనుషులు ముఖ్యం, మనుషులు ముఖ్యం అని చెప్పి లోకలందరూ ఖర్చు పెట్టేస్తే మనం ఈరోజు ఎక్కడుండే వాళ్ళం ఒకసారి అర్థం చేసుకోండి. అందువల్ల మన కుటుంబ సభ్యులు, మన భార్య, మన పిల్లలు, ఈ తర్వాత ఎవరైనా కానీ. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.